4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అనుకున్నట్లుగానే యుక్రెయిన్కు మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఇక ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం భవిష్యత్ ఏంటి అని బలంగా చర్చ జరుగుతుంది. సో ట్రంప్ మిలిటరీ ఎయిడ్ ఉక్రెయిన్ ఆపడంతో యుద్ధ భూమిలో ఉక్రెయిన్ చాలా బలహీనపడుతుంది. మనం అనేకసార్లు చెప్పాం, అమెరికా రష్యాల బలం చూసుకొని అమెరికా యూరప్ల బలం చూసుకొని రష్యాపైకి ఉక్రెయిన్ యుద్ధానికి దిగింది. అమెరికా యూరప్ భారీగా ఆయుధాలు ఇస్తూ వచ్చింది ఇప్పటి వరకు, కానీ కండిషన్స్ పెడుతూ వచ్చింది. ఈ ఆయుధాలను డిఫెన్స్గా వాడాలి తప్ప అఫెన్స్గా వాడకూడదు. ఈ ఆయుధాలను రష్యా మీపై ఆక్రమణకు వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో వాడాలి తప్ప డీప్ ఇంటూ ద రష్యన్ టెరిటరీ అంటే రష్యా భూభాగంలోకి వెళ్ళి ప్రొయాక్టివ్గా దాడి చేయటానికి వాడకూడదు అని కండిషన్ పెట్టింది. చివరిన ఈ కండిషన్ బైడెన్ ప్రభుత్వం కాస్త సడలిస్తే ఉక్రెయిన్ ఏకంగా రష్యాలోకి దూసుకెళ్ళి 100 కిలోమీటర్లు దూసుకెళ్ళి కుర్స్క్ ప్రాంతాన్ని ఆక్రమించుకునింది. అంటే చూడండి, అమెరికా యూరప్ ఆయుధాలు ఇచ్చి కండిషన్స్ పెట్టడం వల్ల యుద్ధ భూమిలో ఉక్రెయిన్ విజయం సాధించలేకపోయింది, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఉక్రెయిన్ అడిగింది ఏంటంటే ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ను గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి అన్నారు. దానికి అమెరికా అంగీకరించలేదు. ఎందుకంటే అలా ప్రకటిస్తే మేము రష్యాతో ప్రత్యక్ష యుద్ధాన్ని దిగినట్టు అవుతుంది, అందుకొరకు ప్రకటించమన్నారు. మూడవది, జెలెన్స్కీ నాటోలో సభ్యత్వం ఇవ్వండి అని అడిగాడు. నాటోలో సభ్యత్వం ఇస్తే నాటో నిబంధనల ప్రకారము నాటోలోని ఏ సభ్య దేశం పైన ఎవరైనా దాడి చేస్తే మిగతా దేశాలన్నీ తమ పైన దాడి చేసినట్లుగానే భావించి రంగంలో దిగాలి. అందువల్ల ఒకవేళ యుక్రెయిన్కు నాటో మెంబర్షిప్ ఇస్తే రష్యాతో నాటో యుద్ధం చేయాల్సి వస్తుంది, అందుకొరకు అంగీకరించమన్నాడు. నాలుగవది జెలెన్స్కీ అడిగింది అమెరికా బలగాలు పంపించండి అన్నారు, కానీ అందుకు కూడా అమెరికా అంగీకరించలేదు. ఇదంతా బైడెన్ కాలంలోనే జరిగింది. అంటే చాలా క్లియర్గా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చినా కూడా అమెరికా యూరప్ షరతులు వర్తిస్తాయి అన్నారు. జాగ్రత్త పడింది ఏంటంటే రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ను అమెరికా కోరుకోలేదు, యూరప్ కోరుకోలేదు. ఈ వార్ మొదటి నుంచి కూడా 2022లో రష్యా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా యూరప్ సైనిక సాయం చేసిన మాట నిజమే, కానీ ఉక్రెయిన్ను గెలిపించే స్థాయిలో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే రష్యాతో ప్రత్యక్ష యుద్ధం వస్తుందని. ఎందుకంటే అప్పటికే రష్యా హెచ్చరిస్తూ వచ్చింది, మేము పోరాడుతున్నది ఉక్రెయిన్పై కాదు, మేము పోరాడుతున్నది ఉక్రెయిన్ వెనకాల ఉండి మాపై దాడి చేస్తున్న నాటో పైన అని. కానీ ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పరిమితి. అయినా కూడా అమెరికా యూరప్ల మిలిటరీ సాయం వల్ల ఉక్రెయిన్ ఇంతవరకైనా నెట్టుకొచ్చింది. 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించింది. అప్పుడు అమెరికా యూరప్ కదలలేదు, మెదలలేదు. అందువల్ల రష్యా ఒక టెస్ట్ చేసింది ఎలా రెస్పాన్స్ ఉంటుందని. ఆ టెస్ట్ చేశాక క్రిమియాను ఆక్రమించేసుకుంది. తర్వాత మీకు 2022లో ఫుల్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈసారి మాత్రం అమెరికా యూరప్ సహకరిస్తామంటూ ముందుకొచ్చాయి. కానీ ఆ సహకారంలో ఇఫ్స్ అండ్ బట్స్ ఉండి కండిషన్స్ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో రష్యాతో ఉక్రెయిన్ తలపడలేకపోయింది. ఇప్పుడు మరింతగా వీకెండ్ చేస్తుంది ట్రంప్ చర్య. ఉక్రెయిన్కు కంప్లీట్గా మిలిటరీ ఎయిడ్ ఆపేశారు. ఎంత మిలిటరీ ఎయిడ్ ఇచ్చారు? రకరకాల ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ట్రంప్ అయితే ఏకంగా $500 మిలియన్ ఇచ్చాం, మాకు రిటర్న్ ఇవ్వండి అన్నాడు. తర్వాత $200 మిలియన్ అన్నాడు, $100 మిలియన్, ఇట్లా రకరకాల అంచనాలు ఉన్నాయి. కానీ యూరప్ తో పోలిస్తే అమెరికానే ఉక్రెయిన్కు మేజర్ సప్లయర్. అందువల్ల ఇవాళ అమెరికా గనక పక్కకు జరిగితే ఆగిపోతే కేవలం యూరోపియన్ సహకారంతో జెలెన్స్కీ యుద్ధం చేయలేడు, ఉక్రెయిన్ యుద్ధం చేయలేరు. అమెరికా సాయం ఉన్నంత కాలమే యుద్ధం చేయగలిగాడు. అమెరికా సాయం ఇప్పుడు నిలిచిపోయింది కనుక ఈ వ్యూహాత్మకంగా ఇది అపార్చునిటీని భావించి
పుటిన్ అటాక్ చేస్తే ఉక్రెయిన్ పరిస్థితి అయోమయం. అయితే పుటిన్ అటాక్ చేయకపోవచ్చు ఒక అవకాశం, ఎందుకంటే ట్రంప్ పీస్ కొరకు చేస్తున్న ఎత్తుగడలో భాగంగా యుద్ధం ఆపటానికి ఒక ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్కు సహకారాన్ని ఆపేశాడు. ఇప్పుడు ట్రంప్ కనుక అటాక్ చేస్తే పుటిన్ కనుక అటాక్ చేస్తే ఉక్రెయిన్ పైన బహుశా ట్రంప్ కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుంది. అందువల్ల వ్యూహాత్మకంగా పుటిన్ కాస్త వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు ఉక్రెయిన్కు సాయం నిలిపివేశాడు ట్రంప్? దీనికి కారణం ఏంటంటే క్లియర్గా అనౌన్స్ చేశారు, దిస్ ఈజ్ టు మేక్ జెలెన్స్కీ అగ్రీ ఫర్ ఎ పీస్ డీల్ విత్ రష్యా. అంటే యుద్ధం ఆపటానికి, శాంతి నెలకొల్పటానికి, రష్యాతో ఒప్పందానికి ఉక్రెయిన్ను ఒప్పించటానికి మేము ఈ సాయాన్ని నిలిపివేస్తున్నాం అని ట్రంప్ ప్రకటించాడు. సో ఈ మిలిటరీ ఎయిడ్ నిలిపివేయడానికి ఉద్దేశం ఏంటంటే టు ఫోర్స్ ద డీల్ ఆన్ ఉక్రెయిన్. కానీ ఇప్పటివరకు ఉక్రెయిన్ డీల్కి ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఉక్రెయిన్ అంటున్నది, మేము రష్యాతో ఒప్పందం చేసుకుంటాం, కానీ మా భూభాగాల సంగతి ఏంటి, రష్యా ఆక్రమించుకున్న భూభాగాల సంగతి ఏంటి, వాటిని మర్చిపోండి అని ట్రంప్ అంటున్నాడు. సో ఇక రెండవది భవిష్యత్ సంగతి ఏంటి, భవిష్యత్తు కూడా రష్యా మమ్మల్ని అటాక్ చేయదన్న గ్యారంటీ ఏంటి? 1994లో ఉక్రెయిన్ తన న్యూక్లియర్ వెపన్స్ను వదిలేసుకుంది. ఎందుకంటే గతంలో సోవియట్ యూనియన్ కాలంలో ఉన్న అణ్వాయుధాలు కాస్త రష్యాలో ఉక్రెయిన్లో ఉండేవి. 94లో అమెరికా, రష్యా, యూరప్ అందరూ కలిసి నీవు అణ్వాయుధాలు వదిలేసుకుంటే మేము మీ భద్రత గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? ఇవాళ జెలెన్స్కీ అదే అంటున్నాడు, 94లో మేము అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు మీరు భద్రత గ్యారంటీ అన్నారు, కానీ ఇవ్వలేదు, అందువల్ల ఇవాళ రష్యా మమ్మల్ని అటాక్ చేసింది కనుక ఇవాళ మేము ఏ గ్యారంటీ లేకుండా యుద్ధం ఆపితే రష్యా మమ్మల్ని ఆక్రమించేస్తుంది అని. అందుకే అమెరికన్ ఫోర్సెస్ గ్యారంటీ ఉండాలి, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్. అమెరికా అందుకు సిద్ధంగా లేదు, కావాలంటే యూరప్ చూసుకోమంటుంది, కానీ అమెరికన్ ఫోర్సెస్ మాత్రం ఉక్రెయిన్లో ఉండి ఈ శాంతి నెలకొల్పు. దాన్ని అమెరికాను ఒప్పించడానికి జెలెన్స్కీ మినరల్ డీల్ అని పట్టుకొచ్చాడు. మా దగ్గర విలువైన ఇవి ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బ్యాటరీలో రిన్యూవబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్టర్స్, ఇలాంటి వాటిలో వాడే రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో వాడేటివి. అవి అమెరికా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, అమెరికా వాటిని ఉపయోగించుకోవటానికి, మైనింగ్ చేస్తానికి మేము అవకాశం ఇస్తాం, మీరు వాటిని మీ కంపెనీలు కాపాడుకోవడానికైనా రావాలి కదా అని ఎరచూపెట్టారు. ట్రంప్ దాన్ని కూడా అంగీకరించలేదు. ట్రంప్ అనేది నీ రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం నాకు 50% ఇచ్చాయి, సెక్యూరిటీ గ్యారంటీలు మర్చిపో, రష్యా ఆక్రమించుకున్న ల్యాండ్ మర్చిపో అంటున్నాడు. జెలెన్స్కీ దీనికి అంగీకరించలేదు, యూరోప్ అంగీకరించలేదు. ఇప్పుడు అక్కడ చిక్కుముడి పడింది. ఈ చిక్కుముడిని విడిపించే పనిలో భాగంగా ఉక్రెయిన్ మరింత బలహీనపరిస్తే ఇక ఉక్రెయిన్ కానీ యూరోప్ కానీ మరో మార్గం లేక ఒక హ్యూమిలియేటింగ్, అవమానకరమైన ఒప్పందానికి రష్యాతో అంగీకరిస్తుంది అనేది ట్రంప్ ఆలోచన. యూరోప్ చెప్పేది అంటే ఒక రెస్పెక్టబుల్ డీల్ ఉండాలని. రెస్పెక్ట్ ఎక్కడిది? ఉక్రెయిన్ పరిస్థితి ఘోరంగా ఉంది, అసలు ఉక్రెయిన్ రష్యా లాగేసుకుంటుంది. అందువల్ల ఇప్పటికైనా పీస్, శాంతి ఒప్పందం సంతకం పెడితే అయిపోయిన నష్టం అయిపోయింది, ఇక ముందన్నా చావు మరణాలు ఆపుతామని ట్రంప్ అంటున్నాడు. చాలా క్లియర్గా ట్రంప్ ఉక్రెయిన్ పాతి పెట్టి, ఉక్రెయిన్ దెబ్బతీసి రష్యాతో లాభపడాలని చూస్తున్నాడు. ఉక్రెయిన్ను లొంగ తీసుకొని ఉక్రెయిన్ చేత శాంతికి ఒప్పించి అటు ఉక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ను, ఇటు రష్యాతో మైత్రి వల్ల వచ్చే రిసోర్సెస్ను రెండింటినీ పొందాలి అనేది ట్రంప్ వాదన. సో ట్రంప్ ఆలోచన ఏంటంటే ఉక్రెయిన్ను దెబ్బతీసి దాన్ని రష్యాకి అప్పచెప్పి అటు ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి లాభపడాలి అని. సో దీనికి ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ పైన ప్రెషర్ పెంచేందుకు ట్రంప్ ఈ మిలిటరీ సాయాన్ని ఆపేశాడు.